డిసెంబర్ 27 దేవుని వాగ్దానం. ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు యొక్క మహాకృపలో మనమందరం సంతోషంగా ఆనందంగా ఉండడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, దేవుని యొక్క సన్నిధి ఎంతో గొప్పది. ఆయన మనల్ని ఎప్పుడు కూడా బలపరిచే దేవుడు, ఆదరించే దేవుడు, ముందుకు నడిపించే దేవుడు. చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి నడిపించడానికి ఈ లోకానికి యేసుప్రభువు వారు వస్తున్నారని, బాప్తిస్మమిచ్చు యోహాను దానికి ఒక మార్గదర్శకుడుగా ఉన్నాడని ప్రవచనము లూకాసువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం. మరణ ఛాయలో చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి నడిపించడానికి యేసుప్రభువుల వారు ఒక వెలుగుగా వచ్చాడు. నువ్వు ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నా, నీ జీవితంలో ఎలాంటి ఆపద నీకు సంభవించినను వాటిలో నీ దేవుడు నీకెప్పుడు తోడుగా ఉంటాడు. అందుకే ఆయనను మనం ఆశ్రయించే వారంగా ఉండాలి. ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయమని ఇక్కడ వాక్యంలో భక్తుడు తెలియజేసినట్లుగా మనము ఆయన ఎలాంటి వాడో, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు ఏమిటో ఎరిగి ఆయన మీద పూర్తిగా ఆధారపడేవానిగా మనం ఉన్నప్పుడు, నీవే నా ఆశ్రయము అని చెప్పడంలో ఎప్పుడు చెప్పాలి అని ఆలోచన చేస్తున్నప్పుడు, మన చుట్టూ మనకు అనుకూలమైన పరిస్థితులు లేనప్పుడు చెప్పడం కాదు, కానీ ఎలాంటి సందర్భంలోనైనా సరే ఒక చిన్న సమస్య, కష్టము నీకు వస్తుంది అని నీకు అనిపించిన మరుక్షణం నీకు నీ దేవుడు గుర్తు రావాలి. ఆయన మీద నువ్వు ఆధారపడాలి. అలా పరిపూర్ణమైన విశ్వాసంతో ఆధారపడినప్పుడు ఆయన నీకు ఆశ్రయముగా ఉంటాడు. నీ సమస్యను తొలగించి నీకు నెమ్మదిని, సమాధానాన్ని, సకల దీవెనలను అనుగ్రహిస్తాడు. అటువంటి ఆశీర్వాదం ప్రభువు మీకు అనుగ్రహించినట్లు అనేక మంది భక్తులు గొప్ప విజయాలు సాధించడానికి గల పరమార్థం వారు దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడమే. అవసరానికి దేవుణ్ణి వాడుకొని తిరిగి మరలా అవసరం తీర్పగానే వదిలిపెట్టిన ఇశ్రాయేలు వలె కాక, మనము దేవునిపై పరిపూర్ణంగా అన్ని వేళలా ఆధారపడి ఆయన ఆశ్రయముగా చేసుకున్నప్పుడు, ఆయన ఆశ్రయ దుర్గములో మనం ఉన్నప్పుడు సురక్షితంగా ఉండగలుగుతాం. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, సకల ఆశీర్వచనాలకు కారణభూతుడా, ఇదిగో దేవా, ఈ ఉదయం నీ బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఆశీర్వదించండి. నేడు వారికి కావలసిన గొప్ప దీవెనలు మీరు అనుగ్రహించండి. ప్రభా, నేడు ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలు అన్నిటిలో కూడా వారికి తోడుగా ఉండి విజయాన్ని దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచి దినదేవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించుగాక. ఆమేన్.